ప్లంజ్ పోల్ ఒకటి కొంచెం చిన్న సమస్య వచ్చింది, డబ్బులు శాంక్షన్ చేసాం, వర్క్ ఈస్ గోయింగ్ ఆన్. వీ హావ్ టేకన్ డెసిషన్స్. నేను ఒకటి కాదు, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇబ్బందులు చాలా ఉన్నాయి. దిగమింగి అనునిత్యం రోజుకు 1 గంట అయినా నేను ఫైనాన్స్ లో కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఏ విధంగా చేయాలని ఆలోచిస్తున్నాం. అది కూడా ఒక రైట్ టైంలో మీతో మాట్లాడతాను. ఒక 11 సీట్లతో బుద్ధి చెప్పిన తర్వాత కూడా బుద్ధి మారకుండా ఏ విధంగా వీళ్ళు అడ్డపడుతున్నారో రైట్ టైంలో ఐ విల్ ప్లేస్ బిఫోర్ యూ విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్. అది ప్రజాద్రోహం. నేను ఆస్తులు తాకట్టు పెట్టడంలో, మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టడంలో, కానీ ఒక క్రెడిబిలిటీతో ఎక్కడ కూడా సంక్షేమం ఆగకూడదు. అభివృద్ధి ఆగితే ఆదాయం తగ్గిపోతుంది. 2 బ్యాలెన్స్ చేయడానికి సమాంతరంగా తీసుకుపోతున్నాం. దాని మీద ఎన్ని ఆటలాడని ఆడుతున్నారు సార్. ఇప్పుడు మీరు ఈ 3 నిమిషాల్లో మీరు ప్రజలందరికీ మీరు ఏం చెప్పారంటే, ఏం కన్వే చేశారంటే, ఒకటి, మీరు ఎవ్వరే కానీ మిమ్మల్ని ఏమన్నా ప్రశ్నలు అడిగితే మీరు ఉపేక్షించరు. అది ఎవరు, ప్రతిపక్షమే కాదు, ప్రజలను ఉద్దేశించి కూడా చెప్పినారు. ప్రజలు కూడా అని అన్నారనమాట. రెండవది, మీరు ప్రతిరోజు 1 గంట సేపు ఆర్థిక డిపార్ట్మెంట్తో, ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో కూర్చొని మీరు సమీక్ష జరుపుతున్నారని. సార్, మాకు తెలిసి మేము కూడా 5 సంవత్సరాలు నేను కూడా ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశాను. వారానికి ఒకరోజు 2-3 గంటల పాటు ముఖ్యమంత్రి గారు మాతో సమీక్ష జరిపేవాళ్ళు. మిగతా రోజులంతా కూడా ఆర్థిక శాఖ మంత్రి కూర్చొని ఆర్థిక డిపార్ట్మెంట్తో సమీక్ష జరుపుతారనమాట. మళ్ళీ మీరేదో కొత్త సిస్టమ్ చెప్తున్నారు. మరి ఈ ప్రకారంగా ఆర్థిక శాఖ మంత్రి ఏం చేస్తున్నట్టు అని. ఆ తర్వాత మీరు చెప్తున్నారు అసలు ఏది తాకట్టు పెట్టలేదని, లిక్కర్ డబ్బులు తాకట్టు పెట్టలేదని అంటున్నారు. ఎక్సైజ్ రెవెన్యూ మంచిదే. ఎక్సైజ్ రెవెన్యూ ఒకవేళ తాకట్టు పెట్టలేదని మీరు అంటున్నారు. రాష్ట్రానికి సంబంధించిన మొత్తము ఖనిజ సంపద మొత్తం కూడా మీరు 9,000 కోట్ల కోసం తాకట్టు పెట్టిన మాట వాస్తవమా కాదని అడుగుతా ఉన్నాం. ఏపీఎండిసి ఖనిజాభివృద్ధి సంస్థకు 300 చిల్లర మైనింగ్ లీజులన్నీ అప్పచెప్పి ఆ 300 చిల్లర మైనింగ్ లీజులు శాశ్వతంగా, అంటే ఈ అప్పు ఎంతసేపు ఉంటుందో అంతసేపు దాంట్లో వచ్చిన ఆదాయం అంతా తాకట్టు పెట్టి, ఇదే కాకుండా మొట్టమొదటిసారిగా చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అసలు రాష్ట్ర ఖజానాకే మీరు ఎవరైతే డిబెంచర్స్ ద్వారా, బాండ్స్ ద్వారా అప్పు ఇచ్చినారో వాళ్లకు మీరు డబ్బులు కట్టకుంటే, రాష్ట్రం డబ్బులు కట్టకుంటే రాష్ట్ర ఖజానా నుంచి డైరెక్ట్గా తీసుకుంటే దానికి మీరు పర్మిషన్ ఇచ్చినారండి. మీరు ఎట్లా చెప్తారండి ఇది తాకట్టు పెట్టలేదని చెప్పేసి? ఈ విధంగా అంటే ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు ప్రజలు? మీరు చెప్పిండేదే కదా అడుగుతుండేది. సపరేట్గా ఏమన్నా అడిగారా? మీ దగ్గరకు వచ్చి సపరేట్గా కొత్త డిమాండ్లు ఏమన్నా పెట్టినారా? లేదు కదా. మీరు ఎన్నికల ముందర ఏం చెప్పినారు? ఇంటింటికి పోయిన మాట వాస్తవమా కాదా? ఇంటింటికి పోయి ఏ విధంగా ఆయన చాలా పాపులర్ అయినాడు చూడండి, నీకు 15 నీకు 15 అని మంత్రి. అట్లా ఒక్కొక్క ఇంటికి పోవడము. ఇంటికి పోయి, అమ్మ ఎంతమంది ఉన్నారమ్మా మీ ఇంట్లో? 3 నాయన. ఇప్పుడు అమ్మఒడి ఎంతమందికి వస్తుందమ్మా? 1కి. మేము వస్తే 3కి ఇస్తానమ్మా అని చెప్పి ఇట్లా పేపర్ తీసుకొని పేపర్లో టేబుల్ వేసి, 1 తల్లికి వందనం, 3 పిల్లలు, ఇంటూ 15,000, 45,000 రాసిన మాట వాస్తవమా కదా? అమ్మ మీ ఇంట్లో పెన్షన్ వస్తుందమ్మా అంటే ఇంకా రావడం లేదు. ఎందుకు అంటే మా అత్తకు ఇంకా 60 నిండలేనాయన అంటే, అట్లనా? మేము వస్తే 4,000 అమ్మా, 48,000 సంవత్సరానికి మేము వస్తే, 58 అయినా పర్వాలేదమ్మా, 50 ఏళ్ళ నుంచి పెన్షన్ ఇస్తాం. అమ్మ నీకేమన్నా వస్తుందమ్మా అంటే, నాకేం రావడం లేదు నాయన. నీకు రావడం లేదా? 18 ఏళ్ళు నిండుతానే నెలకు 1,500 అమ్మా మీకు వచ్చేది, 1,500. వ్యవసాయదారులు ఎవరైనా ఉన్నారమ్మా మీ ఇంట్లో అంటే, ఉండారు నాయన, మా ఆయన వ్యవసాయమే చేస్తే. అట్లనా? 12,500 ఇప్పుడు రైతు భరోసా కాకుండా 20,000 రూపాయలమ్మా మేము ఇచ్చేదని, మళ్ళీ 20.
పిల్లలు ఎవరైనా ఉద్యోగం లేని వాళ్ళు ఉండాలంటే నా కొడుకు చదువులు అయిపోయినాయి నాయన ఇంకా ఇంతవరకు ఉద్యోగం రాలేదు. ఉద్యోగం రాలేదా మీకు? అరే 3,000 రూపాయలమ్మా, 3,000 నెలకు, నీకేం దిగులే లేదు. ఎట్లా పోతున్నావమ్మా నువ్వు? ఏదైనా పని ఉంటే అంటే ఏం చేస్తావు నేను ఆటో గిటో లేదు, బస్సు ఫ్రీ, నీకు ఫ్రీ అమ్మా. వంటలు ఎట్లా చేసుకుంటున్నావమ్మా అంటే ఏదో నేను కదా కష్టపడుతున్నామంటే 3 సిలిండర్లు అమ్మా మీకు ఫ్రీ. ఇవన్నీ చెప్పిన మాట వాస్తవాలా కాదు? ఇప్పుడు ఏమడుగుతున్నారు పబ్లిక్, ప్రజలు ఏమడుతున్నారంటే ఈమైనా మాకు చెప్పి ఓట్లు వేయించుకున్నారు కదా, మాకు ఎప్పుడు ఇస్తారు అని అడుగుతున్నారు. మా పాత్ర ఏమి? ప్రతిపక్షం పాత్ర, ప్రజల తరఫున మాట్లాడాల్సిన బాధ్యత మాకుందా లేదా? మీరు చెప్పనివి ఏమన్నా వచ్చి మీకు ఆపాదిస్తుంటే ఒకసారి కాదు, రోజు 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 కనపడిన ప్రతిసారి పోయి చెప్పిన మాటలు, మీరు ఎన్నో వందల మీటింగ్లలో చెప్పిన మాటలు, మీ మంత్రులందరూ కూడా నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 20, నీకు 18 అని మట్కా నంబర్లు చెప్పినట్లు చెప్పిన మాటలు, మేము ప్రజల తరఫున వచ్చి ఇది ఇస్తారా, ఒకవేళ ఇచ్చే పాట అయితే ఎప్పుడు ఇస్తారు, సంవత్సరం అయింది ఏమి ఇవ్వలేదు కదా అంటే నేను సూపర్ 6 హామీలు చేసేసిన అంటారు. ఇప్పుడు వీడియోలో చేసేసిన అంటారు. ఏం చేసినారు అని అంటే 1,500 రూపాయలు ఏదైతే మహిళలకు 18 ఏళ్ళు నిండుతాను ఇస్తా అని చెప్తారో అది పీపీపీ మోడల్కు లింకప్ చేసిన అంటారు. అదేందండి అది? పీపీపీ అంటే మీ ప్రకారం ఏంది? ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని చూసుకుంటాడంట ఊర్లో. అంటే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని చూసేదానికి ఒక వ్యక్తి ఇంకొక మహిళకు 1,500 రూపాయలు అంటే ఏం బేసిస్ మీద ఇది? ఇంకోటి ఏమన్నా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉద్యోగాలు ఇచ్చేస్తారండి. నేను స్కిల్ డెవలప్మెంట్ మంత్రిగా పనిచేసినాను. నిజం చెప్పాలంటే స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో సంవత్సరం రోజులుగా ఏం జరుగుతుందని చెప్పి అప్పుడప్పుడు నేను విచారిస్తుంటాను, ఎందుకంటే నేను మంత్రికి పనిచేసిన కాబట్టి. మేము ఏదైతే స్కిల్ డెవలప్మెంట్లో మంచి మంచి కార్యక్రమాలు స్టార్ట్ చేసినామో దానికి ఏమాత్రము అదనంగా చేయకపోగా జరిగే కార్యక్రమాలు కూడా జరగడం లేదని చెప్పి ప్రజలందరూ అంటున్నారు. వాస్తవమా కాదు? మీరు కనుక్కోండి. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల దగ్గర పోయి, కాలేజీల దగ్గర పోయి, ఐటీఐలు, పాలిటెక్నిక్లు, ఇంజనీరింగ్ కాలేజీలు అన్నీ కూడా నైపుణ్యం తేవల్లా పిల్లలకు అని చెప్పి చేసిన మాట మీరు కనీసం ఎక్స్ట్రా చేయకపోగా జరిగినది కూడా చేయడం లేదే. చేసేసిన అంటరి. ఒక్క సిలిండర్ ఇస్తే ఇంతవరకు సిలిండర్లు అయిపోయిందంటరి. ఆగస్టు 15వ తారీఖు నుంచి బస్సులు రాబోతున్నాయని అంటున్నారు. 1.5 సంవత్సరం నుంచి బస్సులు వస్తూనే ఉన్నాయి. అది చేసేసిన అంటరి. రైతులకు కేంద్రం ఇవ్వబోతుంది, కేంద్రం ఇచ్చిన తర్వాత దానికి అదనంగా ఇస్తామంటరి, ఆ రోజు ఇస్తామంటరి, ఒక భాగం అంటరి. ఎట్లండి ఇంత? అంటే ఇంతవరకు అయితే ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇప్పుడు క్లారిటీ లేకొస్తున్నారు ప్రజలు. ఏమని? ఇదేది అయ్యేటట్లేదు ఇదే అని చెప్పేసి. ఈరోజు ప్రజలు ఎందుకు ఆగ్రహంగా ఉండారంటే ఎప్పుడు కూడా మనము ఏమి చెప్పకుంటే ఏమనరు, మనం చెప్పి చేయకుంటే అప్పుడు ఆగ్రహం. ఆ ఆగ్రహమే ఈరోజు రోడ్ల మీదకి అందరు ప్రజలు వస్తున్నారు. దానికి మీరు కోప్పడతారు, మీరు ఇరిటేట్ అవుతారు, మమ్మల్ని బెదిరిస్తారు, ప్రజలను బెదిరిస్తారు. ఆ వీడియోలో చూడండి, అందరినీ బెదిరిస్తారు. ఎట్లండి మీరు ఇంత వయసులో పెద్ద మనిషిగా ఉండి మీరు ఇట్లా బెదిరిస్తే మమ్మల్ని అంతా? అసలు నాకు తెలిసి మీరు పబ్లిక్ను బాగా స్టడీ చేసినారు. ఏమని? పాపము పబ్లిక్ ఏదో పేదరికంలో ఉంటారు, అమాయకంగా ఉంటారు. పువర్ ఇన్నోసెంట్ కామన్ మ్యాన్, సామాన్య మానవుడు పేదరికంతో ఉంటాడు, సహజంగా అమాయకంగా ఉంటారు. వాళ్ళ ఆలోచన ఏమి? పెడతా అంటేనేమో ఆశ, కొడతా అంటేనేమో భయం. పెడతా అంటే ఆశ, కొడతా అంటే భయం. మీరు రెండు గమనించినారు. అందుకనే ఎలక్షన్ ముందర పెడతా అంటారు, ఎలక్షన్ తర్వాత కొడతా అంటారు. బాగా నీట్గా స్టడీ చేసినారు. మా పాలసీకి మీ పాలసీకి చాలా తేడా ఉంది. మేమేమి ఏదన్నా చేయగలిగిన, మా జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే ఏదన్నా కానీ చేయగలిగినది చెప్పాలి, చేయలేనిది చెప్పకూడదు, అసలు మాట తప్పకూడదని. మీది కంప్లీట్గా ఆపోజిట్ పాలసీ. ఏదోటి చెప్పి గట్టెక్కాల ఫస్ట్ ఎలక్షన్లు. ప్రజలు చూస్తే అమాయకులు కదా పాపము, ఎంతైనా కానీ పేదరికంలో ఉండే తోళ్ళు. పెడతా అంటే ఆశ, ఏం చేస్తారు? అయితే ఇక్కడ ఏమంటే ఒకటి ధర్మ సందేహం ఏమంటే మనం ఒక బాధ్యత గల పొజిషన్కి వచ్చిన తర్వాత ఈ పని చేయడం కరెక్టా కాదా? ప్రజల అమాయకులు కదా, వాళ్ళను ఈ విధంగా మనం ఎక్స్ప్లాయిట్ చేయడం కరెక్టా కాదా అనేది మన ఆత్మసాక్షి మనం ప్రశ్నించుకోవాలన్నమాట. అసలు మీడియా అయితే ఇంతకుముందు వాళ్ళు కూడా చాలా, వాళ్ళ ఓపిక ఎంతో, కానీ మీరు చాలా అదృష్టవంతులండి నిజంగా. నాకు తెలిసి చరిత్రలో ఎవరికి కూడా అంత సపోర్ట్ రాదు. అసలు ఒక్కరోజు మాదేమన్నా ఒక్కరోజు ఏదైనా ఆదివారమో సోమవారమో సెలవు పడి లేట్ అయితే మా క్యాలెండర్ రాలేదు 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 రాలేదు, అప్పు అప్పు అప్పు, శ్రీలంక శ్రీలంక శ్రీలంక. లేదండి ఇప్పుడు శ్రీలంక. మాకంటే ఎక్కువ చేస్తారు అప్పులు. కనపడడం లేదా మీకు? లేదా ఇప్పుడు రాష్ట్రం మీద ఆ చింత కానీ దిగులు కానీ ఆ తాపత్రయం లేదా ఇప్పుడు? అసలు 1.5 సంవత్సరం అవుతుంది, సంవత్సరం దాటింది, ఏమీ రావడం లేదే. ఈరోజు లేదా మాది ఒక రోజుకి ఏమైనా రాస్తుంటాయి.
సూపర్ 6 ఎంట్రీ ఏం మీరు చెప్పినది ఒకటి యువగలం, ఇది సూపర్ 6. ఈ ప్యాంప్లెట్ పెట్టుకొని మొత్తం పచ్చగా 2024 ఎలక్షన్ల ముందర ఎక్కడన్నా చూడు ఇవే ప్యాంప్లెట్లే. ఏమది యువగలం అంటే నిరుద్యోగులకు 3,000 రూపాయలు నెలకిస్తారు. వచ్చింది ఎవరికన్నా ఇంతవరకు? స్కిల్ డెవలప్మెంట్తో లింక్ చేయబోతున్నాం కాబట్టి రాబోతుంది, కాబట్టి అయిపోయింది. తల్లికి వందనం, ప్రతి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు. ఇప్పుడు 85,000 అప్రాక్సిమేట్గా పిల్లలు ఉంటే మీరు 60 చిల్లర కుదించినారు. ఏమంటే ఇది లేదు, అది లేదు, ఎలిజిబిలిటీ లేదు. ఆ రోజు మేము ఎలిజిబిలిటీ గురించి చెప్పినప్పుడు మమ్మల్ని అన్ని తప్పులు పడితే మళ్ళా మీరు తప్పు అని అన్నప్పుడు ఆ తప్పును సరిదిద్దాల్సిన బాధ్యత మీకుందా, లేదా తప్పును కంటిన్యూ చేసి నువ్వు తప్పు అని చెప్పేది బాధ్యతను? అన్నదాత సుఖీభవ కేంద్రం ఇవ్వబోతుంది, ఇచ్చిన తర్వాత దాంతోపాటు ఒక ఇన్స్టాల్మెంట్. మీరు అన్న మాట ఏమి? కేంద్రం ఇచ్చేది కాకుండా 20,000 రూపాయలు ఇస్తామని అన్నారు. ఈరోజు చిన్నగా మార్చేస్తున్నారు. అప్పుడే అది కూడా అయిపోయింది అని అంటున్నారు. దీపం ఒక సిలిండర్ ఇస్త్రీ అయిపోయింది అని అంటారు. ఆడబిడ్డ నిధి ప్రతి మహిళకు 1,500 రూపాయలు. ఇప్పుడు ఏదో పీపీ 4 పీస్ అంటున్నారు. మళ్ళీ ఏందో ఈ పీ ఏందో 4 పీస్ ఏందో, ఒకరు వచ్చేది ఏందో, వాళ్ళు ఇంకొకరికి డబ్బులు ఇచ్చేది ఏందో, ఈ సబ్జెక్టే మాకు అర్థం కావడం లేదు. మహిళలకు ఉచిత బస్సు ఆగస్టు 15th అంటున్నారు. పోయిన 15th అయిపోయి, ఈ 15th అయిపోయి వస్తుంది, దగ్గరకు వచ్చింది. 15 కోట్ల ఆంధ్రులకు భవిష్యత్తు గ్యారంటీ చూడండి. ఈ ప్యాంప్లెట్లు కూడా అంటే 18 ఏళ్ళు నిండిన స్త్రీకి ఆడబిడ్డ కింద నెలకు 1,500. ఇప్పుడే నేను చెప్పినది తల్లికి. ఇవన్నీ ఏమి దీనికంతా పేరేం పెట్టినారంటే ఏది ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం, దీపం, ఉచిత బస్సు ప్రయాణం కలిసి మహాశక్తి పేర్లు మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయి. సినీ ఫీల్డ్ బేసిస్ ఈ పార్టీకి ఫౌండేషన్ సినీ ఫీల్డ్ కాబట్టి బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట. మా పార్టీకి ఫౌండేషను ఏదో ఒక పిల్లర్స్ ఏమంటే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు, ఒక పద్ధతి, ఒక రైతులు, వ్యవసాయదారులు, పాపము బీసీ మైనారిటీలు, వ్యవసాయదారులు. ఇది మాకు ఫౌండేషన్ అయితే ఇక్కడ ఫిలిం ఫీల్డ్ ఫౌండేషన్ అనమాట. ఏం చేద్దాం? అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు. యువగళం, బీసీలకు రక్షణ చట్టం. ఏం దీంట్లో ఒక్కటన్నా కనీసం నిజం చెప్పాలంటే ఎంతమందికి ఇవ్వాల్సి వస్తుందండి? మీరు 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు అంటే ఇంచుమించు 2,07,00,000 మంది మహిళలకు ఇవ్వాలి. ఇప్పటికి 2,07,00,000 మంది మహిళలకు ఒక్కరికన్నా అందిందా? మీరు పీపీపీ అంటున్నారు. 2,07,00,000 మందికి పీపీపీ కింద మీ థియరీ ప్రకారం ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని చూసుకుంటారు. ఏందో ఈ సబ్జెక్టే మాకు అర్థం కాలేదు. చూసుకునేది ఏందో, ఇచ్చేది ఏందో. అంటే ఇప్పుడు 2,07,00,000 మంది 2,07,00,000 మందికి డబ్బులు ఇవ్వాలా? ఎందుకు ఇవ్వాలా? ఎందుకు ఇస్తారు? అదేమన్నా ఉద్యోగమా? దీపం 1,54,47,000 మందికి. నాకు తెలిసి పోయినసారి సింగిల్ సిలిండర్ కూడా సగం మందికి వచ్చినట్లుంది అంతే. తల్లికి వందనం 83 లక్షల మందికి ఇవ్వాలా? అదేదో కుదిచ్చేసి 60 లక్షల చిల్లర అని అంటున్నారు. మళ్ళీ ఇంతవరకు ఇంకా అందలేదు పూర్తిగా అందరికీ. కుదించడేమో కుదించినారు. కుదిచ్చేది కాక ఏం చేసినారు? మళ్ళా 13,000. ఎన్ని తప్పులు పడతారండి మమ్మల్ని? 13,000 2,000 ఎందుకు పెట్టినాం మేము? జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? 1,000 రూపాయలు బళ్ళన్నీ కూడా మనము నాడు నేడు కింద బాగా చక్కగా కట్టడం జరిగింది కాబట్టి మెయింటెనెన్స్, ఆ టాయిలెట్స్ కానీ బాత్రూమ్లు కానీ మెయింటెనెన్స్ కోసము, వాచ్మ్యాన్ జీతాల కోసం అంటే ఎన్ని తప్పులు పడతారు. ఇప్పుడు మీరేం చేస్తున్నారండి? మీరు 13-15 ఇస్తుండేది 13 కదా. అంటే ఇప్పుడు ఆ మంత్రి ఉన్నాడు చూడండి, పాపులర్ మంత్రి. ఇప్పుడు ఏం చెప్పాలంటే పోయి నీకు 13, నీకు 13, నీకు 13, ఒకరికి 18. ఇప్పుడు నీకు లేదు, నీకు లేదు, నీకు లేనే లేదు అన్నలా. అంతే కదా. ఇప్పుడు ఇంకా 83 నుంచి 67 కుదించినారంటే నీకు 13, నీకు 13, నీకు లేదు, నీకు లేదు, నీకు లేనే లేదు. అది కరెక్ట్ జరుగుతుంది. అన్నదాత ఏది ఎంతమంది? 53,50,000 మంది. అంటే ఒక సంవత్సరం అయితే ఇవన్నీ మిస్ అయినట్లే కదా. స్థానిక బస్సుల్లో ఆడవాళ్ళందరికీ కూడా ఫస్ట్లో ఏమంటారు? మొత్తము మహిళలందరూ కూడా అమాయకంగా, ఎందుకంటే మీరు గొప్ప స్థాయిలో మీరు చెప్తారు. మీరు చూస్తే షూరిటీ ఎంట్రీ, ఇంకోరు పార్టీ ప్రశ్నించేదానికి పార్టీ పెట్టిన ఆయన గ్యారంటీ అనే పెద్ద ఆయన ఫోటో పెట్టుకుంటారు, పైన కౌంటర్ గ్యారంటీ, ఇంకొక ఆయన వారంటీ. మీరందరూ చెప్పే లోపల ఆడవాళ్ళు ఏమనుకున్నారంటే శ్రీకాకుళంలో బస్సు ఎక్కొచ్చు, ఒకటే టక్ అని చెప్పి తిరుపతికి వెళ్ళిపోవచ్చులే ఫ్రీగా అని అనుకున్నారు. పాపం మీరు చూస్తే చిన్న కుదిస్తున్నారు. ఏమని? జిల్లాలో మాత్రమే కదా మీరు తిరిగేది, బయట మీకేం పని అంట. మీరు చెప్పినది ఏంది? మళ్ళా
పాపం చాలా మంది ఏమనుకున్నారంటే నెల్లూరులో బస్సు ఎక్కి సింహాచలం వెళ్ళిపోవచ్చులే అని అనుకున్నారు. మీరు ఇప్పుడు సింపుల్గా ఏమంటే జిల్లాలో మాత్రమే కదా, నెల్లూరులో మాత్రమే కదా తిరిగేది, మీకు ఏం పని బయటికి అంటే ఏం పని మళ్ళీ చెప్పాల్సింటారు. ఆ రోజే తాలూకాల్లో తిరగాలన్నా, జిల్లాలో తిరగాలన్నా, మండలంలో తిరగాలన్నా చెప్పాలా. యువగళ్ళం 3,000 పాపం పిల్లోళ్ళందరూ అయితే బ్రహ్మాండంగా 3,000 నెలకు వస్తుందిలే అని అనుకుంటుంది. అంటే ఎంతమంది 20 లక్షల మంది. ఎక్కడికి పోతుంది ఇదేని ఆ కన్ఫ్యూజన్ కూడా చూడండి. ఫస్ట్ బడ్జెట్లో అంటే నవంబర్లో ప్రజెంట్ చేసిన బడ్జెట్లో అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ఏమంటారంటే సూపర్ 6 హామీలలో భాగంగా మా ప్రభుత్వం అన్నదాత సుఖీభవ ప్రధానమంత్రి కిసాన్ పథకం ద్వారా అర్హులైన రైతులకు పెట్టుబడి సాయం ప్రకటించింది. మరి మీరు ఇస్తున్నారా, ఇవ్వడం లేదా, ఎప్పటి నుంచి ఇస్తారు? ప్రకటించేది మీరు ప్రకటించినట్లు తెలుసు కదా, ఇంకా ఆమె ప్యాంప్లెట్లన్నీ పంపించడం మళ్ళీ బడ్జెట్లో ప్రకటించిందని సపరేట్గా రాయాలనా? ఆర్థిక సంవత్సరం వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు అసలు మీ ప్రతిపాదన ఎక్కడుంది అసలు? ఇంకా దీపందైతే ఏమని రాస్తారు? మా ప్రభుత్వం దీపం 2 పథకాన్ని ప్రారంభించి సంవత్సరానికి 3 LPG సిలిండర్లు ఉచితంగా అందిస్తుంది. అందించిందండి? ఎన్ని సిలిండర్లు వచ్చినాయండి? తల్లికి వందనం అయితే ఏకంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను నైపుణ్యాభివృద్ధి శాఖ ప్రభుత్వం మరియు ప్రైవేట్ పాఠశాలలు 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే తల్లులకు తల్లికి వందనం పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తూ మా ప్రభుత్వం సూపర్ 6 హామీని నెరవేరుస్తుంది. అంటే పోయిన సంవత్సరం మీరు బడ్జెట్లో రాసినారు, నెరవేరుస్తుంది, ప్రకటించింది, పెట్టింది అని ఒక్కటి కూడా రాలేదే. అంటే మీ ఆర్థిక శాఖ మంత్రి ఏం చెప్తున్నారు, మీరేం చెప్తున్నారు? దాని తర్వాత మళ్ళా మొన్న బడ్జెట్ ఏది ఈ సంవత్సరం 25-26 ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయలు అందిస్తూ కేటాయింపులు చేసినారండి. 10,000 చిల్లర కోట్ల అవసరం ఉంటే 1,000 కోట్లు కేటాయింపు చేసినాము అని అంటారు. ఇప్పుడు ఒక్కటండి, ఒక స్థాయికి పోయిన తర్వాత మనం అంటే మనం మాట్లాడేది ఎంత మటుకు నిజం అనేది కూడా చూస్తారు కదా, గమనిస్తారు కదా. క్రెడిబిలిటీ పోగొట్టుకుంటామా? ఇప్పుడు ఆస్తి పోతే సంపాదించుకునేదానికి అవకాశం ఉంటుంది, ఆరోగ్యం పోతే ఏదో కష్టపడి మెడిసిన్స్ లైఫ్ స్టైల్ మార్చుకునే అవకాశం ఉంది. క్రెడిబిలిటీ పోతే తల్లికి వందనం అయితే ప్రతి తల్లి తన పిల్లలను పాఠశాలకు పంపేలా ప్రోత్సహించే లక్ష్యంతో మరో సూపర్ 6 హామీని అమలు పరిచే దిశగా తల్లికి వందనం పథకానికి ప్రారంభిస్తున్నాం. దానికి కేటాయింపు చెప్పరు. ఆ కేటాయింపు అన్ని ఎక్కడెక్కడ ఉన్నట్టు లెక్కేసుకుంటే 8,000. యాక్చువల్గా మీకు అవసరం ఉండేది ఎంత? మీకు అవసరం ఉండేది 12,000 చిల్లర కోట్లు అవసరం ఉంటుంది వాస్తవానికి. కరెక్ట్గా మీరు చెప్పిన ప్రకారం ఇవ్వాలంటే ప్రతిసారి అంతే, పోయినసారి కూడా అంతే. రైతులకు మొత్తము కంప్లీట్గా రుణమాఫీ ఎంట్రీ తీరా కుదిచ్చి ఎవరికి వచ్చిందో, ఎవరికి రాలేదో, ఎంత వచ్చిందో, ఎంత రాలేదో, చివరకు ఏ స్థాయి అంటే బడ్జెట్ బుక్లో ఎప్పుడు లేని విధంగా బడ్జెట్ బుక్లో డీటెయిల్స్ కూడా ఎంత అప్పు ఉంది అనే డీటెయిల్స్ కూడా లేకుండా పెట్టినారు. నిజం చెప్పాలంటే ఇది ఒక కేస్ స్టడీ అండి. ఇది దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా కేస్ స్టడీ. ఏమి కేస్ స్టడీ అంటే పర్ఫార్మెన్స్ వర్సెస్ ప్రామిస్. అంటే మేమేమంటున్నాం, ఇవన్నీ ప్రజలకు చేసినాము, ఏది చేయగలుగుతామో అది చెప్తాము. మీరేమంటారు, ఇది ఇవ్వబోతున్నాం, ఇది ఇచ్చేస్తాం, ఇది రాబోతుంది, ఇది వచ్చేస్తుందని. ప్రజలు దేన్ని నమ్మినారు అని? అమాయక ప్రజలు కాబట్టి మిమ్మల్ని నమ్మి మీకు అవకాశం ఇచ్చినారు. మీకు అవకాశం ఇచ్చినంత మాత్రాన ఈ విధంగా మరి మనం పరిపాలన చేయడం కరెక్టా అని ప్రజలందరూ కూడా ఒకసారి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. మీరు జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఇది ఉదాహరణకు మేము చెప్తాను మా పర్ఫార్మెన్స్. మాకు చూడండి, సంక్షేమ క్యాలెండర్ అని పెట్టి ఏప్రిల్లో జగనన్న వసతి దీవెన, వైఎస్ఆర్ వడ్డీ లేని రుణాలు, మేలో జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా, మరి వైఎస్ఆర్ మత్స్యకార భరోసా డీజిల్ సబ్సిడీ, జూన్లో జగనన్న అమ్మఒడి, జూలైలో జగనన్న విద్యా కానుక, వైఎస్ఆర్ వాహనమిత్ర, వైఎస్ఆర్ కాపు నేస్తం, జగనన్న తోడు చిరు వ్యాపారులకు, మిగిలిపోయిన లబ్ధిదారులకు పథకాల అమలు. ఆగస్టు జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ నేతన్న నేస్తం. సెప్టెంబరు వైఎస్ఆర్ చేయూత. అక్టోబరు వైఎస్ఆర్ రైతు భరోసా 2వ విడత. నవంబరు జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ 0 వడ్డీ రుణాలు. డిసెంబరు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం, వైఎస్ఆర్ లా నేస్తం, మిగిలిపోయిన లబ్ధిదారులకు పథకాల వర్తింపు. జనవరి వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ ఆసరా, జగనన్న తోడు చిరు వ్యాపారులకు, వైఎస్ఆర్ పెన్షన్ కానుక, పెన్షన్ పెంపు. ఫిబ్రవరి జగనన్న విద్యా దీవెన, జగనన్న చేదోడు, టైలర్లు, నాయి బ్రాహ్మణులు, రజకులు. మార్చి ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు విడుతుంది. క్లియర్గా
క్యాలెండర్ పెట్టి ఎన్ని ఇబ్బందులు ఉన్నా, కోవిడ్ ఉన్నా, నిజం చెప్పండి, మీరు కోవిడ్ ఎట్లాంటి విపత్తు మీరు ఎప్పుడు ఎదుర్కొన్నారని ప్రతిసారి మీరు వచ్చినప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అంటారు. అంటే మీకు ఒకరికైనా ఇబ్బందులు? అంటే అందరు ముఖ్యమంత్రులకు ఎవరికి లేదా ఇబ్బందులు? మీకైనా, మీ ప్రభుత్వానికైనా? అది ఎట్లో ప్రతిసారి మీరున్నప్పుడే ఇబ్బందులు అని అంటారు. మరి ఇప్పుడు ఇవన్నీ కోవిడ్ ఉన్న ఇబ్బందులు ఉంటే కూడా చేసినామా లేదండి? చివరకు లాస్ట్ ఆసరా చేయుత ఎన్నికలప్పుడు ఎందుకు ఆగిపోయిందో కూడా మీకు తెలుసు, ప్రజలకు తెలుసు. పోలింగ్ అయిపోయిన వెంటనే వచ్చిందా లేదా? అసలు చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అందుకనే మేము చెప్పడం, మీది సూపర్ 6 ఏమో కానీ ప్రజల దృష్టిలో మాత్రము ఫస్ట్ బాల్లోనే అవుట్ అయినారు. ఫస్ట్ బాల్లోనే అవుట్ అయిపోయినారు. అసలు ఇంకోటి ఒక పెద్ద మిస్టరీ ఏమంటే, మీరు మీ పాలనలో ప్రతిసారి ఇబ్బందులు అంటారు కదా, మిస్టరీ ఏమంటే ఇప్పుడు మీది మాది పోలిక చేద్దామండి. 2023-24 మా బడ్జెట్ ఎంత అంటే 23-24 మా చివరి సంవత్సరం 2,35,780 కోట్లు మా బడ్జెట్. అంటే ఖర్చు వచ్చేసి 2,35,780 కోట్లు. మీరు 2024-25 అంటే మా తర్వాత ఫస్ట్ సంవత్సరం మీ బడ్జెట్ ఎంత? 2,45,076. అంటే మాకంటే 10,000 కోట్లు మీరు బడ్జెట్ ఎక్కువ చేసినారు. పోనీ అంటే 2,35,000 అప్రాక్సిమేట్ మేము, మీరు 2,45,000 కోట్లు అంటే 10 లక్షలు ఎక్కువ చేసినారు కదా. పోనీ ఖర్చులు మాకు వచ్చిన పెద్ద ఖర్చు ఏమి? 52,000 కోట్లు. నేను ఇంకా పక్కన తీసేసి అందాజుకు చెప్తానండి. 52,000 కోట్లు మాకు జీతాలు, మీది 59,000 కోట్లు జీతాలు. పెన్షన్లు మాది 21,500 కోట్లు, మీది 27,000 కోట్లు వేసుకుందాంలేండి. వడ్డీలు వచ్చేసి మాది 29,500 కోట్లు, మీది 31,000 కోట్లు. కాబట్టి మాది 1,03,000 కోట్లు. ఇవన్నీ ఏది జీతాలు అనుకోండి, పెన్షన్లు అనుకోండి, వడ్డీలు అనుకోండి. మీది 1,18,000 కోట్లు, జీతాలు అనుకోండి, పెన్షన్లు అనుకోండి, వడ్డీలు 1,18,000 కోట్లు. తర్వాత మూలధనం పెట్టుబడి. మీరు ఎప్పుడు మేము మూలధనం పెట్టుబడి అసలు మీరేమి శాశ్వతమైన పనులు చేయరు అని అంటారు కదా. లాస్ట్ సంవత్సరం మేము చేసినది 23,300 కోట్లు, మీరు చేసేది 19,000 కోట్లు. మాకంటే 4,000 కోట్లు తక్కువ చేసినారు మీరు. మరి అంటే మేము ఈ పరిధిలోనే మాకెంత వచ్చింది గ్యాపు? 2,35,000 కోట్లలో మేము జీతాలు, పెన్షన్లు, వడ్డీలు తీసేస్తే 1,09,000 కోట్లు గ్యాప్ ఉంది. మీరు 2,45,000 కోట్లలో మీరు జీతాలు, పెన్షన్లు, వడ్డీలు తీసేస్తే 1,07,000 కోట్లు ఉంది గ్యాపు. మాకు 1,09,000 కోట్లు ఉంది, మీకు 1,07,000 కోట్లు గ్యాప్ ఉంది. ఆ 1,09,000 కోట్లలోనే మేము ఇవన్నీ చేసినామండి. జగనన్న అమ్మఒడి చేసినాం, జగనన్న వసతి దీవెన చేసినాం, జగనన్న విద్యా దీవెన చేసినాం, జగనన్న విదేశ విద్యా దీవెన చేసినాం, జగనన్న వైఎస్ఆర్ రైతు భరోసా చేసినాం, వైఎస్ఆర్ 0 వడ్డీ పంట రుణాలు చేసినాము, వైఎస్ఆర్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ చేసినాము, ఇన్పుట్ సబ్సిడీ చేసినాము, మత్స్యకార భరోసా చేసినాం, 0 వడ్డీ చేసినాం, పెన్షన్ కానుక చేసినాం, చేయూత చేసినాం, ఆసర చేసినాం, నేతన్న నేస్తం చేసినాం, జగనన్న చేదోడు చేసినాం, వైఎస్ఆర్ లా నేస్తం చేసినాం, వాహన మిత్ర చేసినాం, ఆరోగ్యాసరా చేసినాం, ఈబీసీ నేస్తం చేసినాం, ఆరోగ్యశ్రీ చేసినాం, కళ్యాణమస్తు, షాదీ తోఫా హౌసింగ్ చేసినాము, జగనన్న తోడు చేసినాం, జగనన్న తోడు లోన్స్ చేసినాము, గోరుముద్ద చేసినాం, సంపూర్ణ పోషణ చేసినాం, విద్యా కానుక చేసినాము, ట్యాబులు పంచినాం. మీరు ఏం చేసినారు అని ఎక్కడ పోయింది డబ్బులు? ఇప్పుడు మేము అడగాల ప్రశ్న మిమ్మల్ని, ఎక్కడ పోయినాయి డబ్బులు? ఇప్పుడు మీ బడ్జెట్ మా బడ్జెట్ 10,000 కోట్లే తేడా. జీతాలు, పెన్షన్లు అండ్ వడ్డీలు లెక్కేస్తే ఇంచుమించు దగ్గరలో ఉన్నాం. 1,00,000 కోట్లు అప్రాక్సిమేట్గా మేము వేరే ఖర్చు పెట్టాం. మీరు ఎక్కడ ఏం చేస్తున్నారు? మాకు మీకు ఒకటి, మీరు 1,000 రూపాయలు పెన్షన్ పెంచినారు, ఎవరికి? వృద్ధాప్య పెన్షన్. కానీ బ్యాలెన్స్ అంతా ఎక్కడ పోయినట్లు? ఒక్క స్కీమ్ లేకుండా. అంటే నిజం చెప్పాలంటే మేము ఇన్ని స్కీములు చేస్తే ఆ అన్ని స్కీములు మీరు చేయనందువల్ల మీకైతే సేవింగ్ కదా. అది మేము ఎక్కడి నుంచి తెచ్చినట్లు? మీరన్నా సంకీర్ణ ప్రభుత్వం, మాది సంకీర్ణ ప్రభుత్వం కూడా కాదే. ఇది ప్రజలందరూ కూడా ఒక్కసారి చూడాలా. అసలు మేము అడగల ప్రశ్న, మీరు కాదు అడిగేది, మేము అడగల్లా. ఆయన చూస్తే పార్టీ పెట్టినదే ప్రశ్న ఇచ్చేదానికని చెప్పేది ఆయన ఇవన్నీ అడగడే సైలెంట్గా ఉన్నాడు. మీరు అడగల కదా, మీరు పార్టీ పెట్టినదే ప్రశ్నించేదాన్ని కదా. పైగా ప్రజల్నే ప్రశ్నిస్తాడు ఆయన. ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తారండి ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. మీరు బయటకు వచ్చి చెప్పాల మళ్ళా. ఇప్పుడు ఎవరైనా కానీ ఒక సామాన్య మనవాడు ఏం చేస్తాడు? బడ్జెట్ చేసుకుంటాడు. మనం అందరం బడ్జెట్ చేసుకుంటాం. ఇప్పుడు ఇవన్నీ అంటే ఇప్పుడు 5 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో సామాన్య మానవుడు ఏప్రిల్లో ఏమొస్తుంది, మేలో ఏమొస్తుంది, జూన్లో ఏమొస్తుంది, జూలైలో ఏమొస్తుంది, నెల ఏమొస్తుందని చూసుకొని దాన్ని బట్టి పిల్లలకు ప్లాన్ చేసుకుంటారు, ఇంటికి ప్లాన్ చేసుకుంటారు, ఖర్చు ప్లాన్ చేసుకుంటారు.
మీరు ఏమీ ఇయ్యనో ఈరోజు బయట చూడండి ఎట్లుందో పరిస్థితి. బయట చూస్తే అసలు అంగళ్ళల్లో వ్యాపారం లేదు. పాపం వ్యాపారస్తులు వర్తకులు అయితే ఇంకా 2024 నుంచి ఒకటే బ్రహ్మాండం. ఎందుకంటే సంపద సృష్టి అంటే ఎంత సంపదను అనుకుంటే ఆడ ఏమీ లేదు, ఉన్న వ్యాపారమే జరగడం లేదు. ఉన్న వ్యాపారం జరగకపోగా మొన్ననే ఊరికి పోతే నాకు ఒక ఆయన చెప్పినాడు, చాంద్ అని ఉన్నాడు అనమాట. వాళ్ళ తాత ఇద్రుస్ అని పాతకాలము మాకు వార్డు మెంబరు మా పంచాయతీలో, అదేవిధంగా కాంట్రాక్టర్ కూడా, ఆయన మనమడి చాంద్ అని. ఆ చాందు ఆయన తన కొడుకును పిలుచుకొని పోతున్నాడు, చిన్నపిల్లోడిని పిలుచుకొని పోతుంటే మొత్తం 5 గంటలకు 6 గంటలకి అంగళ్ళన్నీ మూసేసినారంటే, షాపులన్నీ మూసేసినారు. డల్గా ఉందంటే ఏదో కర్ఫ్యూ మాది. ఎందుకంటే వ్యాపారాలు ఉంటేనా, సంపద సృష్టి లేదు. మరి ఒక్క చోట మాత్రం బల్బులు వెలుగుతున్నాయంట. ఆ పిల్లోడు ఉండి వాళ్ళ నాయన అడిగినంట, నాయన ఆడేదో చాలా మంది ఉంటారు, బల్బులు వెలుగుతుండే, ఆడికి నన్ను పిలుచుకొని పోంటాయంట. ఏం చేయాలరా, ఏం చేస్తే వాడు పిలుచుకొని పోయింటే, నన్ను పిలుచుకొని పో నాయన, పిలుచుకొని పోయేదో మనుషులు చాలా మంది ఉంటారు, నాకేదన్నా కొని అంట. తీరా ఏమంటే ఏకైక షాప్ నడుస్తుండేది వైన్ షాప్ అంట. ఇది సంపద సృష్టి, ఇది వాస్తవం జరిగినది. వైన్ షాపు, ఆ ఒక్క వైన్ షాపుకు మాత్రం బల్బులు పెట్టి ఎవరైనా చూస్తే ఏదైనా బ్రహ్మాండమైన పండగనేమనేటట్లు ఆ పిల్లోడ బల్బులను చూసి నాకు కూడా ఏమైనా కొని అంట. మీకు అన్ని షాపులు మూసింటాయి. మామూలు పిల్లలు ఏమంటారు, అంగడి ఏదైనా బొమ్మలు కనపడితే కొని అంటారు, ఇది బల్బులు కనపడితే కొని. ఆడ పరిస్థితి ఎట్లుందంటే ఊర్లలో మీరు చూసినారో లేదో అండి, అందరూ ఫైనాన్స్లలో తీసుకున్నారు. 5 స్టార్ ఫైనాన్స్ అని, ఇంకో ఫైనాన్స్ అని. జాగ్రత్తగా చూడండి అవన్నీ ఎంత ఫైనాన్స్లు ఉన్నాయి. అందరు ₹2 వడ్డీ, ₹3 వడ్డీ, మళ్ళొకసారి అంటే 5 సంవత్సరాలు ఈ వడ్డీ ఇదంతా లేదు. ఈ కాల్ మనీలు ఇవన్నీ లేవు. ఇప్పుడు చూడండి ఎట్లున్నాయో. ప్రతి ఒక్కరూ ఇండ్లు తాకట్టు పెట్టి వడ్డీలకు తీసుకున్నారు, సర్వనాశనం అయిపోతున్నారు. చివరికి ఏ స్టేజ్కి వచ్చిందంటే, 1 సంవత్సరం అయిపోయిన తర్వాత విజయం సంగతి ఏమో కానీ ఆయన కేకే సర్వే అని మొన్న వచ్చింది. ఆ కేకే సర్వేలో బాగలేదు సర్వే అంటారు. ఆ రోజు మీకు 160 వస్తానప్పుడు బాగుందే, అప్పుడేమో బాగుంది, ఇప్పుడు బాగలేదంట సర్వే. ఆయన ఏమంటారు అంటే 40 సీట్లు అవుట్ రైట్గా పోతాయి, మిగతావి కూడా అన్ని ఆడికాడికి ఉన్నాయంటే అది మాత్రం నచ్చలే. సంవత్సరం కాలే ఇంతవరకు పాజిటివ్ పరిపాలన చేసే బదులు మీ మీడియా వాళ్ళే మీకు క్వశ్చన్లు అడుగుతున్నారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మళ్ళా వస్తే అంటే స్టార్ట్ అయింది అప్పుడే, ఇంకా 4 ఏళ్ళు ఉంది, అంతలేక మీకు జగన్మోహన్ రెడ్డి మళ్ళా వస్తే అంటే మీ మనసులో ఉన్న మాటనే కదా. ఇంకా చూడండి అంటే దాని సంకేతం ఏమది, దీంట్లో విజయం అయితే మాకేం అర్థమే కాలేదు అసలు ఏం విజయమో. ఇప్పుడు నిజం చెప్పాలంటే ఇదంతా కూడా ఎవరికి, మాకు మీకు కాదు, మీకు ప్రజలకు. మేము ఓన్లీ ప్రజల తరఫున వకాలత్తు. ఇప్పుడు ఇవన్నీ చెప్పి అధికారంలోకి వచ్చినది ఎవరు, మీరు కదా. సమాధానం చెప్పాల్సినది ఎవరికి, ప్రజలకు కదా. అందుకని ప్రజలు ఆగ్రహంతో ఉండారు. మేము ఎంతసేపు వకాలత్తు ప్రజల తరఫున, ప్రతిపక్షం కాబట్టి మేము వకాలత్తు పుచ్చుకుంటే మా మీద మీకు ఇరిటేషన్, కోపం. తాట తీస్తా అంటారు ఏమన్నంటే, ఏం తాట తీస్తారండి అసలు. ఏమనంటే అప్పు 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 అప్పు. మీ సంస్థలు అయితే నిజంగా వాళ్ళు కూడా, వాళ్ళకి అసలు ఏదైనా రమాన్ మెక్సెస్ అట్లాంటి అవార్డ్స్ ఇవ్వాలి, పెద్ద పెద్ద అవార్డ్స్. అప్పు 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 10 లక్షల కోట్లు, 13 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు, చివరకు అవన్నీ మీరు ప్రూవ్ చేయరని మొట్టమొదటిసారిగా చరిత్రలో అప్పు ఎంత అనేది బడ్జెట్ బుక్లో అప్పు ఎంత అని రాయకుండా పెట్టినది మొట్టమొదటిసారి మీరే. నాకు తెలిసి ఏ రాష్ట్ర చరిత్రలో ఈ భారతదేశంలో అప్పు ఎంత ఉంది అని బడ్జెట్ బుక్లో లేకుండా బడ్జెట్ బుక్ ఇచ్చినది ఒక్క మీరే. ఎందుకు అనంటే అప్పు మీరు 14 అని, 13 అని, 12 అని అవన్నీ చెప్పి వాస్తవానికి ఎంత అండి అప్పు? రాష్ట్ర విభజన జరిగినప్పుడు 1,40,717 కోట్లు విభజన జరిగినప్పుడు ఆంధ్ర రాష్ట్రం భాగం అప్పు. మీరు 2019 దిగిపోయేటప్పుడు మేము ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నప్పుడు 3,90,247 కోట్లు, 3,90,247 కోట్లు. అంటే మీరు ఎంత అప్పు చేసినారు? 2,49,350 కోట్లు మీరు అప్పు చేసినారు. మేము దిగిపోయేటప్పటికి, ఇది మీరు పుస్తకాల్లో పెట్టుకున్న సిఏజీ రిపోర్టు, ఆర్బీఐ రిపోర్టు, మీ లోపల డాక్యుమెంట్లు అవన్నీ తీసినదే, మా ఫిగర్స్ కాదు, ఇది ప్రభుత్వ ఫిగర్స్, కేంద్ర సంస్థల ఫిగర్స్ ఇవన్నీ. మేము దిగిపోయేటప్పటికి 7,21,918 కోట్లు. అంటే మేము చేసిన అప్పు 3,32,671 కోటి. మేము 3,32,671 కోటి చేస్తే 14 లక్షలు, 13 లక్షలు, 12 లక్షలు యాజ్ ఇఫ్ మేమే మొత్తం చేసినట్లు ఇచ్చేది రాంగ్ ఫిగర్. ఆ రాంగ్ ఫిగర్ను కూడా మళ్ళీ మొత్తం ఫిగర్ మాకు ఆపాదిచ్చేది. అంటే రాష్ట్రం విభజన జరిగే ముందు అప్పు కూడా మేమే చేసినాం, 2019 నుంచి 14 నుంచి 19 కూడా మేమే చేసినాం. ఎంత అన్యాయం అండి ఇది. నిజం చెప్పాలంటే మీరు మాకంటే ఎక్కువ అప్పు చేసినారు. ఎందుకంటే 1,40,717 కోట్ల నుంచి మీరు 3,90,247 కోట్లకు అప్పు తెచ్చినారంటే సంవత్సరం మీద సంవత్సరం మీరు దాన్ని సిఏజిఆర్ అంటారు,
కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అని ఒక సంవత్సరం మీద ఇంకో సంవత్సరం ఏ స్థాయిలో ఏ శాతంతో చేసినారంటే మీరు 22.63% చేసినారు. అంటే ఈరోజు 100 రూపాయలు అప్పు ఉంటే వచ్చే సంవత్సరానికి మీరు 122 రూపాయలు చేసినారు. 122 నుంచి మళ్ళా 22% అంటే 140 చిల్లర చేసినారు. అట్లా మీరు చేసినారు. మేము ఎంతండి చేసిండేది 2,90,247 నుంచి మేము 7 లక్షలు, అంటే మేము చేసిండేది 3,32,671 కోటి. మేము చేసిండేది ఎంత? ఓన్లీ 13.5%. అంటే మీరు 100 రూపాయల అప్పును 122 చేస్తే మేము 100 రూపాయల అప్పును 113 చేసిండేది. మాది తప్పు, మీరు మాత్రం కరెక్ట్. శ్రీలంక అయిపోతుంది, కంబోడియా అయిపోతుంది, ఇంకోటి అయిపోతుంది. ఎంత అన్యాయం అండి. వాళ్ళు నిజంగా మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళని మాత్రం నాకు తెలిసి పెద్ద పెద్ద అవార్డ్స్ ఇవ్వాలండి. అంత ఓపిక, అంత సహనమతి, అది చాలా అదృష్టవంతులు మీరు కూడా. దాని తర్వాత సంపద సృష్టి చెప్పంటారా? అసలు సంపద సృష్టి చెప్తే చూడు, మా చాందు కొడుకు కథ. సంపద సృష్టి మీరు వాస్తవానికి టైం ఉందే, మీరు వాస్తవానికి 90 రిసీప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్ ఫర్ ఫైనాన్షియల్ అంటే 25 మీరు 2024 23-24 93,354 కోట్లు, రౌండ్ ఫిగర్ చేసేస్తా, 93,300 కోట్లు. మీరు 96,000 కోట్లు వచ్చింది సంపద. అంటే మీరు శాతం ఎంత? ఓన్లీ 3%. ఇదే మాకు చూస్తే అంటే లాస్ట్ సంవత్సరం అది 23-24 పోల్చుకుంటే, మా లాస్ట్ సంవత్సరం పోల్చుకుంటే మేము చేసిండేది ఎంత? మా టైంలో వచ్చిన ఆదాయం ఎంత? 1,22,23 వచ్చేసి 1,57,768 కోట్లకు గాను 23-24 వచ్చేటప్పటికి 1,73,767 కోట్లు. అంటే 10% మాది ఆదాయం పెరిగింది. మేము 10% పెంచితే మీరు ఎంత పెంచినారు? 3% పెంచినారు. కానీ మీరు సంపద సృష్టిస్తారు. అప్పు మాత్రము మేము లాస్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్లో అప్పు మాది 52,528 కోట్ల నుంచి 62,720 కోట్లు అయితే 19% అయితే మీదెంతండి? 62,720 కోట్ల నుంచి 81,597. ఇదేంటి మళ్ళీ హాఫ్ బడ్జెట్ బరాయింగ్స్ కాకుండా 30%. అంటే మీరు 30% పెంచినారు. కానీ అప్పేమో 30% పెంచుతుంది, ఆదాయం మాత్రం 3% పెంచినారు. మాది ఆదాయం ఎంతండి? ఇంచుమించు 10% పెరిగింది. కానీ మీరు సంపద సృష్టిస్తారు. చూడండి ఎట్లుంది అసలు. ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం. ఇంకా ఘోరమైన పరిస్థితి ఏమంటే జిఎస్టీ ఒకరోజు ఒక ప్రెస్ రిలీజ్ ఇస్తారు. ఏమని ఇస్తారు? ఏప్రిల్ నెలలో ఎప్పుడు లేని విధంగా చరిత్రలోనే అత్యధిక జిఎస్టీ వసూలైంది 3,354 కోట్లు అని మీరే ప్రభుత్వం. అది ఏందబ్బా వాస్తవం? అది అన్ని ఏ ఇండికేటర్ చూసినా తక్కువ ఉంది, ఇది ఎట్లా వచ్చిందని చెప్పి మేము మళ్ళీ పరిశోధన చేస్తే వాస్తవానికి నిజం చెప్పాలంటే ఏప్రిల్ 2024 సంవత్సరంలో 3,499 అంటే 3,500 కోట్లు అయితే ఏప్రిల్ 2025లో ఓన్లీ 2,652 కోట్లు మాత్రమే, -24%. అంటే పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే -24% చేసి అత్యధిక జిఎస్టీ వచ్చింది సంపద సృష్టి అని మళ్ళీ ప్రెస్ రిలీజ్ ఇస్తారు. ఎంత అన్యాయం అండి. అంటే ఎవరు చూడరనుకుంటున్నారా? ఏం ఆశ్చర్యంగా ఉంది అసలు. ఇంకా దాని తర్వాత చూస్తే పోయిన సంవత్సరానికి ఏప్రిల్ 24కు ఏప్రిల్ 25కు ఈ రెండు లెక్కేస్తే రాష్ట్రానికి సంబంధించిన పన్ను ఆదాయం ఎంత ఉందండి? 24లో 7,483 కోట్లు అయితే 25 ఏప్రిల్లో 6,569 కోట్లు. అంటే ఎంత? -12%. ఏదైతే పన్నేతర ఆదాయం ఉందో నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఏప్రిల్ 2024లో 442 కోట్లు అయితే ఏప్రిల్ 2025లో 345 కోట్లు. అంటే -22%. పన్ను ఆదాయము పన్నేతర ఆదాయం రెండు కలిపి రాష్ట్ర ఆదాయం లెక్కేస్తే ఏప్రిల్లో 7,925 కోట్లు 24 ఏప్రిల్ అయితే ఇప్పుడు 6,914 కోట్లు, -12%. -12% ఆ ఒక్క నెల పెట్టుకొని మీరు బయటికి చెప్పడం మాత్రము అసలు బ్రహ్మాండంగా ఉంది. అసలు చాలా విచిత్రమైన ఇది సిస్టమ్కి వచ్చినారనమాట. ఇక్కడ చూడండి, ఇది కాక మళ్ళీ ఎంప్లాయీస్ ఇష్యూకి వస్తే ఈరోజు పిఆర్సీ సంగతి ఏమైందండి? డిఎస్ సంగతి ఏమైంది? అసలు మేమేదో ప్రావిడెంట్ ఫండ్ అని నేను చెప్తా, కరెక్ట్ లెక్క చెప్తా. ఇవి ఎంప్లాయీస్ జాగ్రత్తగా చూసుకోవాలా.
ఎందుకంటే మీరు చదువుకున్న వాళ్ళు, మీకు సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు, పాపం ఒక సామాన్య రైతు సామాన్య కార్మికుడికి తెలిసొచ్చు తెలియకపోవచ్చు, మీరు చూడాలా. ఇటు చూడండి, రాష్ట్రము విభజన జరిగినప్పుడు మొత్తం పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్. పబ్లిక్ అకౌంట్ అంటే ఏమి? ప్రావిడెంట్ ఫండ్ కానీ, మీరు స్మాల్ సేవింగ్స్ అంటే మీరు ఏదైతే పొదుపు చేసుకుంటారో పొదుపు కానీ, స్మాల్ సేవింగ్స్, ప్రావిడెంట్ ఫండ్, డిపాజిట్స్, ఈ 3 కలిపి పబ్లిక్ అకౌంట్ అవుతుంది. అంటే మేజర్గా దీంట్లో మీ డబ్బులు ఉంటాయి, ఎంప్లాయీస్ డబ్బులు. మీ డబ్బులు రాష్ట్ర ఖజానాలో పడతాయి. రాష్ట్ర ఖజానా దాన్ని దేనికో దానికి వాడుకుంటుంటారు, మళ్ళీ మీకు వాపసు ఇస్తుంటారు. అయితే ఆ డబ్బులు మీవి. అప్పుడు ఏదో ప్రావిడెంట్ ఫండ్ వాడినారని ఎలక్షన్ ముందర చెప్పినారు కదా, ఇది వాస్తవం చెప్తాడు. రాష్ట్రం విభజన జరిగినప్పుడు 37 మార్చి 2014 నాటికి ఎంత ఉన్నింది పబ్లిక్ అకౌంట్లో? 32,997 కోట్లు. 32,997 కోట్లు. అందులో అంటే ఇది తెలంగాణ ఆంధ్ర కలిపి, అందులో ఆంధ్ర భాగం వచ్చేసి 19,138 కోట్లు. 19,138 కోట్లు. 2014 నుంచి 19 మీరు పరిపాలన చేసిన తర్వాత మీరు దిగిపోయే నాటికి ఎంతండి? 76,516 కోట్లు. 76,516 కోట్లు. అంటే మీరు 19,138 కోట్లు ఎంప్లాయీస్ డబ్బులను కాస్త 76,516 కోట్ల వరకు వాడుకున్నారు. అంటే ఎంత వాడుకున్నట్లు? మీరు 57,378 కోట్లు మీరు వాడుకున్నారు. 58,378 కోట్లు అదనంగా వాడుకున్నారు, మీకు వారసత్వంగా వచ్చినది కాక. మేము దిగిపోయేటప్పటికి ఎంత అండి పబ్లిక్ అకౌంట్? 76,038 కోట్లు. అంటే మేము వాడుకోకపోగా మేము 478 కోట్లు తిరిగి కట్టినాం. మీరు 57,378 కోట్లు మీరు వాడుకుంటారు, మేము 478 కోట్లు తిరిగి కట్టినాం. ఎంప్లాయీస్ మా మీద దున్మెత్తిపోసారు. ఏం చెప్పాలి? మీ సంస్థలు ఆ విధంగా హెల్ప్ చేసినాయి, మీకు అదృష్టవంతులు. అంతకంటే ఏం చెప్పగలుగుతాం? ఇంకా తల్లికి వందనం అయితే, తల్లికి వందనం చూడండి, ఇదేందో మిస్టరీ. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే లెక్కల ప్రకారమేమో 87 లక్షల మంది పైన ఉన్నట్లు. మీరు చూస్తే 67,000 అని మీరు అంటున్నారనమాట. ఎందుకు 67,000 అంటే ఎంతో మందిని మీరు దానికి ఎలిజిబిలిటీ లేదు, దీనికి ఎలిజిబిలిటీ లేదని తీసేస్తున్నారు. మళ్ళీ ఎలిజిబిలిటీ లేదు అనేది మీరు ముందర అట్లా చెప్పలేదు కదా. ఇంటింటికి పోయినప్పుడు ఏమన్నారు? ఎంతమంది పిల్లలు ఉన్నారు అంతమందికి ఇస్తాం, ఎంతమంది పిల్లలు ఉన్నారు అంతమంది లెక్క రాసి టోటల్ చేసి క్యాలిక్యులేటర్ వేసి ఇంటింటికి పోయి ప్రతి ఒక్కరికి. ఈరోజు చూస్తే సింపుల్గా అది లేదు ఇది లేదు అని అంటారనమాట. పైగా మీరేం చెప్తారు అప్పుడు? అసలు నలుగురిని కనండి, 5 మంది మీటింగ్లో నలుగురిని కనండి, 5 మందిని కనండి, 10 మందిని కనండి, చూసుకుంటే బాధ్యత నాది అంటే ఇదేనండి? అంటే పాపం సామాన్య మానవులు ఏదో పేదరికంతో నమ్ముతారు. నమ్ముదంత మాత్రాన ఇంకా ఆయన గ్యారెంటర్ ఎక్కడ పోయినాడో నాకు అర్థం కాలే. ఎక్కడ ప్రశ్న లేదు, జవాబు లేదు గ్యారెంటర్ది అయితే. ఏందో ఇది అసలు. క్యాంపెయినింగ్ అప్పుడైతే ఇంటింటికి అందుకని నేను చెప్తాను, ఇప్పుడు పోయి తిరగాలి ఆయన, నీకు 13, నీకు 13, నీకు లేదు, నీకు లేదు, నీకు లేనే లేదు. అసలు మేమైతే ఆసరా, చేయూత, ఎన్ని రకాల ఒక్కటి లేదా ఇప్పుడు. మీరు ఇప్పుడు నిజం చెప్పాలంటే మీ బాధ్యత ఎంత? మీ బాధ్యత వచ్చేసి మా లిస్ట్ ఏమేముంది అన్నీ ఇంతవరకు చదివేది ఉన్నాయి. అమ్మఒడి, జగనన్న అమ్మఒడి, వసతి దీవెన, విద్యా దీవెన, దాని తర్వాత రైతు భరోసా, 0 వడ్డీ, ఇవన్నీ ఏమి ఇచ్చినారు? మీరు ఏమి ఇవ్వలే. మీరు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు మీరు ఇవ్వాల్సినది, బాధ్యతగా మీరు ఇవ్వాల్సినది దేనికి? ఆడబిడ్డ నిధి కింద 1,80,00,000 మంది లబ్ధిదారులకు మీరు ఇవ్వాలా. అదేవిధంగా మీరు తల్లికి వందనము కింద మీరు ఇచ్చిన మాట ప్రకారం అయితే 87,41,000 అంటే 87,42,000 మందికి మీరు ఇవ్వాలా పిల్లలకు. అన్నదాత సుఖీభవ కింద 53,58,000 మంది రైతులకు ఇవ్వాలా. మీరు నిరుద్యోగ భృతి కింద మీరు ఇంచుమించు 20 లక్షల మంది పిల్లలకు 3,000 రూపాయలు ఇవ్వాలా. ఉచిత బస్సు కింద 2,07,00,000 మంది 70,000 మంది 2,70,000 మంది మహిళలకు మీరు బస్సు ప్రయాణం ఇవ్వాలా. దీపం పథకం కింద 1,59,00,000 మందికి మహిళలకు మీరు సిలిండర్లు ఇవ్వాలా. పంటల బీమా కింద 53 లక్షల మంది రైతులకు మీరు బీమా కట్టాలా. మీరు 50 ఏళ్ళు నీదైతే పాపం ఇంటింటికి పోవడము, అమ్మ నీకు పెన్షన్ అంటే లేదు నాయన రావడంలే, ఎందుకు రావడంలే అంటే మా అత్తకు ఇంకా 50-60 నిండలే, ఏం పర్వాలేదు మేము వస్తే ఇచ్చేస్తాం. టక్కని వాళ్ళకి ఏం కనపడుతుంది? 4,000 నెల అంటే 48,50,000 రూపాయలు ఒక్కసారి కనపడేటప్పటికి పటక్కని. అసలు ఆశ్చర్యం చూడండి నిజంగా. ఇవన్నీ పెట్టి చేసి ఇప్పుడు ఏమన్నంటే ప్రశ్నిస్తే కోపం అంటారనమాట.
అసలు ఎగ్జిస్టింగ్ స్కీములు మా స్కీములు కూడా ఏది ఇవ్వలేదే అని చెప్పేసి, మా స్కీములు జగనన్న వసతి దీవెన రాలేదే, లబ్ధిదారులు ఎంతమంది 25 లక్షల మంది లబ్ధిదారులు, 25,17,000 మందికి వసతి దీవెన రావాలి. విద్యా దీవెన ఒక్కసారి ఇచ్చినారు 700 కోట్లు, అయిపోయి బంధు, కాలేజీలంతా మొత్తుకుంటున్నారు. విదేశీ విద్యా దీవెన లేదు, వైఎస్ఆర్ చేయూత లేదు, ఆసరా లేదు, చివరకు కాపునేస్తామండి. ప్రశ్నించే ఆయన కనీసం కాపునేస్తామన్నా ప్రశ్నించేది లేదా? మిగతా అంటే సర్లే కాపునేస్తామన్నా, ఏమైందండి ఎందుకు కాపునేస్తం ఇవ్వడం లేదని, అది లేదు, చేదోడు లేదు, లా నేస్తం లేదు, వాహన మిత్ర లేదు, ఈబీసీ లేదు, తోడు లేదు, 01 లేదు, ఏం లేవు. అసలు నిజం చెప్పాలంటే యాక్చువల్గా ఈ 1 సంవత్సరం అయిపోయిన తర్వాత ఏదో విజయ సభ అన్నారు, మళ్ళీ నిర్వహించలేదు. విజయమేమో కానీ నాకు తెలిసి భయం సాధించినారు. ఒకవైపు ప్రజలను భయపడిస్తున్నారు, ఒకవైపు మీరు భయపడుతున్నారు. నాకైతే విజయం అయితే ఏం కనపడదు. లేకుంటే ఇదేందండి రోజు నెగిటివ్ న్యూసే, ఆడ అరెస్టు ఈడ కేసు, ఆడ అరెస్టు ఈడ కేసు. లాస్ట్కి చివరకు చూస్తే ఇది మాత్రము చాలా, ఎందుకంటే ఎంతోమంది గొప్ప జర్నలిస్ట్ ఉన్నారండి ఈ రాష్ట్రం వచ్చిన వాళ్ళు. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఉన్నారు, తెలకపల్లి రవి గారు ఉన్నారు, కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఉన్నారు. జర్నలిస్ట్ అన్న తర్వాత వాళ్ళ అభిప్రాయం వాళ్ళు తెలియజేస్తారు. నిజం చెప్పాలంటే మేమే కాదు, ఆల్ జర్నలిస్ట్ దే షుడ్ స్టాండ్ అప్ టు దిస్ మ్యాటర్. వాళ్ళు అంటే ఒక డిబేట్ జరుగుతుంది, డిబేట్ జరిగేటప్పుడు వాళ్ళ కంట్రోల్ ఏముంటుందండి దాని మీద? ఆయన వయసు ఎంత, ఆయన స్థాయి ఎంత గొప్ప స్థాయి, అసలు ఆయన వయసు ఎంత, ఆయన పర్సనల్ లైఫ్లో, ఆయన పర్సనల్ జీవితంలో ఆయన కోల్పోయిన విషయాలేమి, రాష్ట్రం అంతా కులాలకు మతాలకు అతీతంగా అందరూ కూడా రెస్పెక్ట్ చేసే వ్యక్తికి, శ్రీనివాసరావు గారికి ఇదేనండి ట్రీట్ మీరు చూసే విధానం. అంటే ఎందుకు అంత మీరు కోపంతో ద్వేషంతో ఎందుకు ఉండాలని? జరుగుతాయి రాజకీయాలు అన్న తర్వాత ఏదో 1%కు 2%కు ఏదన్నా విభేదాలు ఉండొచ్చు, భేదాలు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. కానీ మనం ఆ భేదాన్ని అందరికీ ఆపాదిస్తేనండి చివరకు బెయిల్ ఇచ్చేటప్పుడు 70 ఏళ్ళ మనిషి మాకైతే చాలా బాధ అనిపించింది. నాకు పర్సనల్గా కూడా ఐ నో హిమ్, మ్యాన్ ఆఫ్ గ్రేట్ క్యారెక్టర్. అసలు సుప్రీంకోర్టులో బెయిల్ ఇచ్చేటప్పుడు ఆర్డర్లు ఏమన్నారంటే, మిస్టర్ ముకుల్ రోహ్తగి అండ్ మిస్టర్ సిద్ధార్థ్ లూత్రా, లర్నెడ్ సీనియర్ కౌన్సిల్ అపియరింగ్ ఫర్ రెస్పాండెంట్ ఎవరు ఇక్కడ? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. శ్రీనివాసరావు గారికి అరెస్ట్ తప్పు, బెయిల్ ఇవ్వాలని అంటే ప్రభుత్వం పోయి వద్దు బెయిల్ ఇవ్వకూడదని ఏమన్నారంటే, వుడ్ సబ్మిట్ దట్ ద పెటిషనర్ హస్ అబేటెడ్ ద క్రైమ్ బై లాఫింగ్ అండ్ మ్యూట్ స్పెక్టర్. అంటే ఏమంటున్నారు? సిద్ధార్థ్ లూత్రా అండ్ ముకుల్ రోహ్తగి భారతదేశంలో ఈరోజు అత్యంత ఫేమస్ అండ్ పాపులర్ అడ్వకేట్స్. వాళ్ళు ఏమన్నారంటే, శ్రీనివాసరావు గారు చేసిన తప్పంట, ఏదో కామెంట్స్ వస్తుంటే ఆయన నిస్సహాయంగా ఉండిపోయినాడు, పైగా స్మైల్ చేసినాడు. దానికి ఆయన ఏమంటారంటే, జడ్జి ఏమంటారంటే, కన్సిడరింగ్ దట్ ద పిటిషనర్ ఎవరైనా శ్రీనివాసరావు గారు హ్యాస్ హిమ్సెల్ఫ్ నాట్ మేడ్ ఎనీ డిఫమేటరీ ఆర్ డెరిగేటరీ. ఆయన పిటిషనర్ తను సొంతంగా ఏం అనలేదు, ఏం మాట్లాడలేదు. ఆయన జర్నలిస్టిక్ అంటే ఒక విలేకరిగా అది నడుపుతున్నాడు. అయితే లైవ్ టీవీ న్యూస్లో ఒక రక్షణ ఉండాలి. ఆ రక్షణ ద్వారా ఇన్ టర్న్ షల్ ప్రొటెక్ట్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. వి డైరెక్ట్ దట్ ద పిటిషనర్ బి రిలీజ్డ్ ఆన్ బెయిల్. అంటే ఏమంటున్నారు జడ్జు? ఒక డిబేట్లో ఒక జర్నలిస్టు తనకు ఒక ఇండిపెండెన్స్ అనేది ఉండాల, తనకు ప్రొటెక్షన్ ఉండాల. ఆ ప్రొటెక్షన్ ద్వారా మనకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఏదైతే మనం మాట్లాడేదానికి హక్కు ఉందో రాజ్యాంగం ప్రకారం అది ప్రొటెక్ట్ చేయాలని అన్నారు. ఎంత చూడండి, అవసరమా అండి? ఇప్పుడు అసలు మీరు మీరు గెలిచిన తర్వాత కొన్ని బేసిస్ మీద గెలిచినారు. 5 సంవత్సరాలు మీరు పాజిటివ్గా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్తో మీరు పరిపాలన పోవాలి. కానీ కోపము, ద్వేషము, వాళ్ళ మీద ద్వేషం, వీళ్ళ మీద ద్వేషము, చివరకు మీరు ముఖ్యమంత్రిగా గవర్నమెంట్ పబ్లిక్ మీటింగ్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎవరికే కానీ ఏం పలకొద్దండి, వాళ్ళు పనులు చేయకూడదు మీటింగ్లో. అరే యార్ మీరు ముఖ్యమంత్రిగా ఉండేది ఎంటైర్ ఆంధ్ర రాష్ట్రానికి, టీడీపీకి కాదు. మీరు మర్చిపోతున్నారు, ఆ కోపం మీద, ఇరిటేషన్ మీద మర్చిపోతున్నారు మీరు. ఇప్పుడు మాకు 40%, 50% భాగం ఉంది ఈరోజు. అంటే మీరు 50% ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏం పలకొద్దు, పనులు చేయొద్దనైనా మీరు చెప్తుండేది. చెప్పొచ్చు మ్యాండేట్లో. చాలా సాడ్ ఎందుకో. కానీ మీరు మాకేమంటే మరొకసారి కూడా మీరు సంవత్సరం అయిపోయింది, మేము ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా మేమేం చెప్తున్నామంటే, మీరు పాజిటివ్గా పరిపాలన చేయండి, ఫీల్ గుడ్ అనేది రానియండి. రోజు పేపర్ తీసుకుంటానే వాళ్ళని అరెస్ట్, వీళ్ళ మీద కేసు, వాళ్ళని వేసినారు, వీళ్ళని ఫీల్ బ్యాడ్ వద్దు. అది ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ద్వారా ఏ
వాగ్దానాలు అయితే ఇచ్చి ఇంటింటికి మరీ తిరిగి చెప్పినారో అవన్నీ కూడా దయచేసి ప్రజలకు మీరు, ఎందుకంటే ఆ బేసిస్ మీదనే మిమ్మల్ని ఎన్నుకునేది, మీరు అవన్నీ కూడా పూర్తి చేసి మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను కూడా పూర్తి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.